హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మార్కెట్ అయితే 9:15కి చూసే టైంకి 250 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. టైం 9:30 అవుతుంది. 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తూ ఉంది. యాక్చువల్లీ మనం 23,350 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పి అనుకున్నాం కదా. సో మార్కెట్ అదే జోన్కి అప్రోచ్ అవుతూ ఉంది. మనం ఎస్టర్డే ఓన్లీ ఒక పొజిషన్నే హోల్డ్ చేయడం జరిగింది ఓవర్ నైట్. అది ప్రస్తుతానికైతే 22,400 పిఎన్ సెల్ చేయడం జరిగింది. అది నిన్న చూసే టైంకి 500 పాయింట్స్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. మనకు 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ చూపిస్తూ ఉంది ఆ పొజిషన్ అయితే. అదేవిధంగా 9:28 ఆ టైంకి 23,600 సిఈ స్పైక్ కనిపిస్తూ ఉంటే దాన్ని సెల్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ 900 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. దానికి నేను ఇమీడియట్గా ఎగ్జిట్ ఆర్డర్ కూడా పెడుతున్నాను 33.9 రూపీస్ దగ్గర. సో ఆల్మోస్ట్ మనకి 900 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. మనం ట్రేడింగ్ని అసలు కాంప్లికేట్ చేయొద్దండి అసలు. ఎందుకంటే చూసారు కదా 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మన పొజిషన్ ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ కనిపిస్తూ ఉంది కదా. సో నేను చెప్పినట్టు 7.5 రూపీస్ సిఈ సైడ్ పిఈ సైడ్ సెల్ చేసి హోల్డ్ చేస్తూ ఉండండి వీక్ అంతానే. మీరు ఈ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో రావద్దండి. మనకి 3 to 4% మ్యాక్సిమం వస్తే సరిపోద్ది పర్ మంత్ అనుకొని చెప్పి రండి. డెఫినెట్గా మీరు మంచి రిటర్న్స్ తీసుకుంటారు. మనకి ఒక్కొక్కసారి మార్కెట్ ఛాన్స్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఆ టైంలో మీకు ఒక్కొక్కసారి 6 to 7% కూడా వస్తుంది. సెల్లింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. దానికి తల పగలగొట్టుకునే అంత అవసరం లేదు. మనం ఒక 2-3 అవర్స్ ఇన్యాక్టివ్గా ఉన్నా సరే మన పొజిషన్స్ని అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్న ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి అంతగా పెరగవు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ అయితే సపోర్ట్ జోన్లోకి వచ్చింది. మరలా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా సరే ఆల్మోస్ట్ మనం సపోర్ట్ జోన్లోనే కనిపిస్తున్నాం 23,250 దగ్గర. సో మనకి ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే కనిపిస్తూ ఉంది. మనకి ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 month అయింది. అప్పటి నుంచి మార్కెట్ అలా డౌన్ అయితే ఉంది. కానీ మనకి మన హోల్డింగ్లో 6,800 రూపీస్ లాసే కనిపిస్తూ ఉంది. సార్ ఆల్ఫా ఈటీఎఫ్లు ఈరోజు గట్టిగా డౌన్ అయ్యాయి. సో నేను వాటిని లిమిట్ ఆర్డర్ పెట్టి యాడ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. మీరు ఒకటే లిమిట్ ఆర్డర్ పెడితే ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఆలోచించాలి. కానీ నేను 5 to 6 స్క్రిప్ట్స్ని లిమిట్ ఆర్డర్ పెట్టి అలా హోల్డ్ చేస్తున్నాను. మనకి ఈరోజు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు ఎల్లుండిలో మళ్ళీ సేమ్ ఆర్డర్స్ పెడదాం. ఎప్పుడు ట్రిగర్ అయితే అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే సిపిఎస్సి ఈటీఎఫ్లు కూడా బాగానే పడ్డాయి ఆల్మోస్ట్ 3%. సో వాటిని కూడా ఈరోజు యావరేజ్ చేద్దామని చెప్పి ఆర్డర్ పెడుతున్నాను. లిమిట్ ఆర్డరే పెట్టడానికి ట్రై చేయండి. లిమిట్ ఆర్డర్ అంటే మరీ దూరంగా వెళ్ళిపోవద్దండి. ఒక 25 to 30 పైసా లిమిట్ డౌన్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు డిస్కౌంట్లో కొన్నట్టు అవుతూ ఉంటుంది. సో నేను ఇది ఒకటే పెట్టట్లేదు. అలాగే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 215 కూడా ఈరోజు కొంచెం డౌన్ అయితే వాటిని కూడా యావరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. వీటిని అయితే ఆల్మోస్ట్ మీరు ఒకేసారి క్యాపిటల్ అంతా ఎక్కువ ఒకే స్క్రిప్ట్లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయొద్దు. కొంచెం కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇక్కడ హోల్డ్ చేసిన అన్ని ఈటీఎఫ్లు డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నాయి. సో డైవర్సిఫికేషన్ అవుతుంది మన క్యాపిటల్. సో మీరు అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూసారు కదా మనకి ఆల్మోస్ట్ 1,600 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయింది. అయినా సరే మనకి 6,000 లాసే కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 8 lakhs క్యాపిటల్. అలాగే నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని కూడా యాడ్ చేశాను. వాటిని ప్లెడ్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని ఈటీఎఫ్లు అన్నిటిని నేను ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో వాటిని నేను యూజ్ చేసి ఇప్పుడు సెల్లింగ్ చేస్తూ ఉన్నాను. మనం ప్లెడ్జింగ్ చేయడానికి ఎక్స్ట్రా మనీ అవసరం లేదండి. మనకి ఒకసారి ప్లెడ్జ్ చేస్తే అది లైఫ్ టైం వాడుకోవచ్చు. ఆ ప్లెడ్జింగ్ కాస్ట్ మాత్రం 35 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఆల్మోస్ట్ 42 రూపీస్ ఖర్చు అవుతుంది మనకి 0 ధరలో తీసుకుంటే. ఎస్, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 300 రూపీస్ లాస్లోనే కనిపిస్తూ ఉంది. ఎస్టర్డే పొజిషన్ మనకు 250 పాయింట్స్ గ్యాప్ డౌన్లో కనిపిస్తున్నా సరే ఇవన్నీ ఆర్డర్లు మనం లిమిట్ ఆర్డర్ పెట్టి ఈటీఎఫ్ను బై చేయడం చెప్పి పెట్టడం జరిగింది. సో చూద్దామండి. వీటిల్లో మనకి 2-3 ఎగ్జిక్యూట్ అయినా సరే ఈరోజుకి ఓకే. నో టైము 1 o'clock అవుతుందండి. మళ్ళీ సేమ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నాం 23,350 దగ్గరికి. ఒకేసారి స్పైక్ వచ్చింది చూడండి ఆల్మోస్ట్ 10 minutes టైం ఫ్రేమ్లోను. సో ఇక్కడ మన సిఈ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయవచ్చు.
మన పొజిషన్స్లో అయితే ఈటీఎఫ్లో లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా, అవి 3 ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో మనం ఇంకొక పొజిషన్ తీసుకోవడం జరిగిందండి. 24,000 సిఈని 375 క్వాంటిటీనే సెల్ చేయడం జరిగింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్. చూద్దామండి, వీటిని అయితే ఈ రోజుకి హోల్డ్ చేద్దామనే చెప్పి చూస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు బయ్యింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, అది ఎగ్జిట్ అయిపోయేంత వరకు మన బ్రీత్ని హోల్డ్ చేస్తూ ఉండాలి. సో అది వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. లాంగ్ టర్మ్లో మన హెల్త్ని కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, మన ఈ వీడియో చూసే వాళ్ళందరూ సెల్లింగ్ సైడ్ కన్వర్ట్ అయితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే అది అక్యుములేట్ చేసిన తర్వాతే రండి. అప్పటి వరకు కొంచెం ట్రేడింగ్ని ఆఫ్ చేసి దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. మీరు ఎవరి దగ్గర కాల్స్ తీసుకోవడానికి ట్రై చేయొద్దండి. ఒక్కొక్కసారి ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు మీ ఓన్ స్ట్రాటజీ మీదే నిలబడడానికి ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడూ. ప్రస్తుతానికైతే మనం 3,500 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. సో ఈరోజు నేను అసలు ఏం చేయలేదండి. జస్ట్ ఒక లిమిట్ ఆర్డర్ పెట్టి సెల్ చేశాను, దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. అంతగా ట్రేడింగ్ యాక్టివిటీ ఏం చేయలేదు ఈరోజు. అయినా సరే మనం 3,500 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. మీకు ఏమన్నా ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా సరే నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. లేకపోతే మీరు కామెంట్ బాక్స్లో అడిగినా సరే నేను ఆన్సర్ చేయడానికి రెడీ. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెల్లింగే ప్రిఫర్ చేయండి. సో ఇంతేనండి ఈరోజుకి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి.